నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఫెమినిస్ట్, సింగర్, యాక్టర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అనే నేపథ్యంలో ఒక వీడియోలో చిన్మయి మాట్లాడిన వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఆ కారణంతోనే కంప్లైంట్ ఫైల్ చేసినట్టుగా కూడా కంప్లైంట్ ఫైల్ చేసిన కుమార్ చెప్పడం జరిగింది. అదేంటి అనేది చూడాలి అంటే చిన్మయి సీనియర్ యాక్టర్ అన్నపూర్ణ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అసలు సీనియర్ యాక్టర్ అన్నపూర్ణ ఏం మాట్లాడారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి స్వాతంత్రం కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు. మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన రైట్. ఇది అన్నపూర్ణ మాట్లాడిన మాటలకి చిన్మయి కట్ చేసి దీనికి కౌంటర్ ఇస్తూ వీడియో చేసింది. ఇక్కడ చాలా క్లియర్గా అన్నపూర్ణ గారు మాట్లాడింది ఏంటి అనంటే, అర్ధరాత్రి 12 తర్వాత ఆడపిల్లలకు పనేంటి? అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగినప్పుడే స్వతంత్రం అని అంటే అసలు బయట తిరగడానికి పనేంటి? ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఈ రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్తున్నారు ఆడపిల్లలు. అలాంటప్పుడు ఈ టైంలోనే ఆడపిల్ల బయట తిరగాలి అనే ఒక రూల్ ఆలోచించే విధంగా ఉండడము అనేది ఎవరికైనా కూడా దాన్ని ఖండించే అంశం. ఇక అమ్మాయిల బట్టల విషయానికి వస్తే వాళ్ళ కంఫర్ట్లను బట్టి బట్టలు వేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరము ఉండదు. కానీ కంఫర్ట్కి మించి కొన్ని సందర్భాల్లో జరుగుతోంది. అలాంటి వాటి విషయంలో ఖండించాల్సిందే. చాలా క్లియర్గా ఆవిడ చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఖండించాలి అని. అది ఏమైనా అన్నపూర్ణ మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నపూర్ణ గారికే కౌంటర్ ఇస్తే బాగుండేది చిన్మయి. కానీ చిన్మయి ఏం మాట్లాడింది అనేది పూర్తి వీడియో చూపించిన తర్వాత అసలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమున్నాయి ఇందులో అనేది కూడా నేను చెప్తాను. స్వతంత్రం కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? ఆడదానికి స్వతంత్రం నిజంగా ఇవ్వకపోతే అన్నపూర్ణ గారు మీరు ఇంత పెద్ద యాక్టర్గా సినీ రంగంలో ఉండగలిగే వాళ్ళ? ఎప్పుడు షూటింగ్స్ అన్నీ మీకు 12 లోపే పూర్తయి ఇంటికి వెళ్ళిపోయారా? ఆడపిల్లకు అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని ఎందుకు చెప్పారు అని అంటే అంత ప్రశాంతమైన వాతావరణం రావాలి అనే దానికి చెప్పారు. ఆ అర్థాన్నే మార్చేస్తున్నారు. ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు. మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన I've been a huge fan of her acting, so ఇటువంటి ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ that dichotomy as to what do we do. So based on her rules, medical emergencies gonna ఇప్పటి వరకు ఆవిడ చెప్పింది కరెక్ట్. అంటే మనం అభిమానించే ఒక యాక్టర్ ఇలాంటి వ్యాఖ్యలు, ఆడవాళ్ళు ఎందుకు తిరగాలి, ఇలా ఉండాలి అని చెప్పే వ్యాఖ్యలు విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు కూడా మనం ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని? మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 తర్వాత తిరగాల్సిన అవసరం ఏముంది అనేది అన్నపూర్ణ గారి వ్యాఖ్యలైతే అసలు ఏ ఉద్యోగం చేయకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు, పిల్లల్ని కనకూడదు, డాక్టర్స్గా ఉండకూడదు, ఇంకో వృత్తిలో ఉండకూడదు అన్నట్టుగా చిన్మయి గారు మాట్లాడారు. కూడా అర్ధరాత్రి పుట్టకూడదు, గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34కి లేచి పొలాలకి వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే చిన్మయి గారు
సో కాల్డ్ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడింది ఏంటి? బాత్రూమ్ ఫెసిలిటీ కోసం 3:30కు 4 గంటలకు లేచి గ్రామాల్లో వెళ్తున్న సో కాల్డ్ మహిళలు. ఆ సో కాల్డ్ మహిళలు మీ దృష్టిలో ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఎంతమంది వెళ్తున్నారో అసలు ఇప్పుడు మీరు వెళ్ళి చూసారా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో? అన్నపూర్ణ గారు అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరిగితే తప్పేంటి అనే ప్రశ్న మీకు తప్పనిపిస్తే తెల్లవారుజామున బాత్రూంలోకి వెళ్ళే మహిళల గురించి మరి మీరు అంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ అవర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఇండియా గురించి ఈవిడ చెప్తోంది బాత్రూమ్స్ కూడా లేవు అని, ఇండియాలో ఉండుకుంటూ. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. నిజంగా అలాంటి మైండ్ సెట్ ఉన్న సొసైటీ అయితే మీరు పొద్దున పూట బాత్రూమ్స్ కోసం బయటికి వెళ్ళే ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడే వాళ్ళ? మీకు అన్నపూర్ణ గారికి తేడా ఏంటి? అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. రైట్. ఇక్కడ తర్వాత నేను వీడియోలో మీకు చూపిస్తా. బొట్టు పెట్టుకోమని చెప్పినా, లేకపోతే జుట్టు విరబోయొద్దు అని చెప్పినా మన సంస్కృతిని కాపాడడానికి చెప్తారు. బొట్టు పెట్టుకోవడం వల్ల అది ఆరోగ్యానికి కూడా, ఇక్కడ నర్వ్స్ దగ్గర బొట్టు పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది అని చాలామంది చెప్పేవాళ్ళు. అలా బొట్టు పెట్టుకోండి, జడ వేసుకోండి అని చెప్పే కల్చర్ని కూడా తప్పుగా మాట్లాడటము అనేది ఎందుకో కొంత కరెక్ట్గా అనిపించలే. అదంతా వదిలేద్దాం. అన్నపూర్ణ గారు మాట్లాడిన మాటలకు మీరు ఎక్కువ ఎమోషనల్ అయిపోయారా, ఇంకేదా? ఈ వీడియోలో నేను చూసిన దాని ప్రకారం మాట్లాడితే ఇక్కడ మీరు మాట్లాడింది మాత్రం నిజంగా కూడా అభ్యంతరకర అంశమే. నేను ప్లే చేసి చూపిస్తాను. నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే. ఏంటి భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం దుష్కర్మ, దురదృష్టమా? భారతదేశంలో అమ్మాయిగా పుట్టాలి అంటే పెట్టి పుట్టాలి. భారతదేశంలో నడిచే భూమి నుంచి, పీల్చే గాలి నుంచి ఆడపిల్లకు ఆపాదిస్తూ చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ కూడా మహిళలకు లేని విలువ భారతదేశంలో మాత్రమే ఉంటుంది. అసలు మీరు మాట్లాడిన మాటలకు అర్థం నాకు నిజంగా అర్థం కాలేదు. ఎక్స్పెక్ట్ చేయలే. భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం దుష్కర్మ అనుకున్నప్పుడు మరి ఇంకా ఇక్కడే మీరు ఎందుకుంటున్నారు? నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఎందుకు ఆ కర్మను అనుభవించకండి. మొత్తం మార్చేసుకొని భారతదేశం నుంచి మీరు పౌరురాలుగా కాదు అనుకొని వెళ్ళండి. నేనైతే భారతదేశంలో పుట్టిన ఒక అమ్మాయిగా గర్వపడుతున్నాను. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆడపిల్లకు లేని గొప్ప గౌరవం, సత్కారం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. ఆడపిల్లని మహాలక్ష్మిగా చూసే గొప్ప సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఏది జరిగినా కూడా ముందు ఆడపిల్లకు బట్టలు పెట్టి, ఆడపిల్లని గౌరవించుకొని, ఆడపిల్లకి సత్కారం చేసిన తర్వాత మాత్రమే ఏ పనైనా చేయడం ఒక భారతదేశంలోనే ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం పడి ఆ విలువలు ఒక మూలకు కొంచెం చచ్చిపోతున్నాయే తప్ప భారతదేశంలో ఆడపిల్లగా పుట్టడం అనేది దుష్కర్మ కాదు. భారతదేశ ఆడపిల్లగా పుట్టి భారతదేశంలోని ఆడపిల్లల గొప్పతనం తెలుసుకోలేకపోవడం దుష్కర్మ. I'm thinking, why should we be born as women in this stupid country? Stupid country? Why did we born in stupid country? Women in this stupid country where we are getting advices. Stupid country లో అడ్వైజెస్. నిజంగా కూడా ఒక అమ్మాయి ఇలా బ్రతకాలి, ఒక అమ్మాయి ఇలా ఉండాలి
ఒక అమ్మాయి ఈ విధి విధానాలు పాటించాలి అని చెప్పినప్పుడు అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో మన మనోభావాలను దెబ్బతీసేవి ఏదైనా ఉంటే నాకు బొట్టు పెట్టుకోవడం ఇష్టం కాబట్టి ఎవరితోనైనా బొట్టు పెట్టుకోండి అని చెప్తాను. అది మీకు నచ్చలేదనుకో ఇది నా కంఫర్ట్ అక్క అని చెప్పండి. లేదా అన్నపూర్ణ గారు అర్ధరాత్రి ఆడవాళ్ళని బయటికి తిరగొద్దంటున్నారు, మరి అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి తిరగకుండా ఉంటే వారి వారి వృత్తులు ఎలా చేసుకోవాలి అని అడగడం ఒక అర్థం. షార్ట్ బట్టలు వేసుకోవడం వల్ల అన్నిసార్లు తప్పు ఎదుటి వాళ్ళది అనకూడదు, మనది కూడా అనేది తెలియాలి అని అంటే కొన్ని సందర్భాలలో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాంటి మాటలకు కారణమయ్యాయి. బట్టల విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. కొంతమందికి చుడిదార్స్ ఇష్టం, కొంతమందికి శారీస్ ఇష్టం, కొంతమందికి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం. ఎవరి కంఫర్ట్, ఎవరి ఉద్యోగరీత్యా, ఎవరెవరి పరిస్థితులను బట్టి వాళ్ళు వేసుకుంటారు. అలాంటి విషయాల్లో అన్నపూర్ణ గారు మాట్లాడిన మాటలను మీరు ఖండించుంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ భారతదేశంలో అమ్మాయిగా పుట్టడమే దుష్కర్మ అని, స్టూపిడ్ కంట్రీ అని, అసలు వీళ్ళంతా కూడా ఏం నేర్పాలి అనుకుంటున్నారు? ఫెమినిస్టులు ఆడవాళ్ళ మనోభావాల గురించి, సినీ పరిశ్రమలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఏమంటారు అణచివేత గురించి, అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారే. అలా మాట్లాడే వీళ్ళకు భారతదేశంలో ఆడవాళ్ళ గొప్పతనం తెలియదా? భారతదేశంలో పుట్టిన ఆడవాళ్ళకి ఇచ్చే విలువ తెలియదా? ఎప్పుడైనా సరే నిండుగా చీర కట్టుకొని కాదు, మీ కంఫర్ట్ చుడిదార్ వేసుకొని ఓ బొట్టు పెట్టుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే ఒక అమ్మాయిగా ప్రపంచంలో ఏ దేశానికైనా మీరు వెళ్ళండి, 2 చేతులు జోడించి దండం పెడతారు. అది భారతదేశ సంస్కృతి, భారతదేశంలో పుట్టిన అమ్మాయిలకు ఇచ్చే విలువ. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? స్టూపిడ్ కంట్రీయా? ఈ దేశం గొప్పతనం తెలుసా? అమ్మాయిలు అర్ధరాత్రి తిరగొద్దనో లేకపోతే అమ్మాయిలు పొట్టి బట్టలు వేయొద్దనో ఒక సినీ స్టార్ మాట్లాడిన మాటలకి భారతదేశం స్టూపిడ్ అనేదానికి సంబంధం ఏముంది? ఎక్కడైనా పొంతనుందా? ఇలా పొంతన లేని మాటలు మాట్లాడితే ఏమవుతుంది అంటే దానికి కూడా చూపిస్తాను. ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అవుతాయి. సరే, దీనికి సంబంధించి కుమార్ సాగర్ గచ్చిబౌలి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ప్రామాణికంగా తీసుకొని ఆ కంప్లైంట్తో పాటు ఈ వీడియోని మన ఛానల్కి కూడా షేర్ చేయడం జరిగింది. సో షేర్ చేసిన తర్వాత మనకు అందిన వీడియో దాని ప్రకారం ఖచ్చితంగా కూడా చిన్మయి గారు మాట్లాడిన మాటల్ని నేను ఏకీభవించను. భారతదేశంలో పుట్టడం ఒక అమ్మాయిగా దుష్కర్మ కాదు, ఎన్ని జన్మల పుణ్య ఫలం ఉంటేనో భారతదేశంలో అమ్మాయిగా పుడతారు. అండ్ నెంబర్ 2, నా దేశం ప్రపంచానికి అన్నదాత. నా దేశం ప్రపంచం కరువు కాటకల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ముందుండే దేశం. నా దేశం అన్ని మతాలకు కులాలకు కూడా ఒకే రకంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చిన దేశం. నా దేశం ప్రపంచంలో ఎవరెస్ట్ కంటే కూడా పైనున్న దేశం. దీన్ని స్టూపిడ్ దేశమనో ఇంకో దేశమనో అనే ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే విధంగా ప్రశ్నిస్తా. దేశాన్ని ప్రేమించలేనోడు, ఆ దేశంలో బ్రతకడానికి అర్హత లేనివాడు అనేది నా ఉద్దేశం. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, మన కల్చర్ని ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, మన ఇంటిని ప్రేమించడం నేర్చుకోవాలి, సమాజాన్ని, దేశాన్ని. ఆ తర్వాతే ఇంకేదైనా. నువ్వెంత గొప్ప స్థాయికి వెళ్తున్నావని నీకు వచ్చే అవార్డులో లేకపోతే నీ గురించి ఇంకొకటో కాదు, నువ్వు మాట్లాడే మాటలే చెప్తాయి. నువ్వు పుట్టిన దేశం, నువ్వు పెరిగిన దేశం గురించే నువ్వు స్టూపిడ్గా మాట్లాడితే, స్టూపిడ్ అని మాట్లాడితే నీకు గౌరవం ఎలా దక్కుతుంది అనేది ఈరోజు కుమార్ అడుగుతున్న ప్రశ్న. మన ఛానల్ వేదికగా చిన్మయి మాట్లాడిన మాటల్ని మీరు ఏకీభవిస్తారా? చిన్మయి మీద కుమార్ కంప్లైంట్ ఇవ్వడంలో తప్పుందంటారా? ఇలాంటి మాటలు మాట్లాడే వీడియోలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా, దేశాన్ని ప్రేమించండి. ఎక్కడో జరిగే చిన్న సంఘటనలను, ఎక్కడో జరిగే చిన్న తప్పుల్ని, మన ఇంట్లో 5 కుటుంబ సభ్యులం ఉంటేనే ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు తప్పు చేస్తారే. ఇంత పెద్ద వసుదైక కుటుంబం, ఈ వసుదైక కుటుంబంలో ఎవరో ఒకరు చేసిన తప్పుకు తల్లిని నిందిస్తామా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే భారతదేశం లాంటి తల్లిని నిందిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.